రేణిగుంట వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే నిర్మాణాల విప్లవానికి శ్రీకారం చుట్టిన మహానేత వాజ్పేయి అని కొనియాడారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీబీఎన్ మాధవ్ సారథ్యంలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ జీపాల్యం తేజోవతి, రేణిగుంట బీజేపీ మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, బీజేపీ నాయకుడు వేణు ముదిరాజ్, రాజా రాయల్, ఎంజీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఆదివారం 14వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మన మర్రిగుంట సర్కిల్ వద్ద, పాపనాయుడుపేట పోయేటటువంటి సర్కిల్ వద్ద వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాల జయంతి వేడుకల్ని భారతదేశం అంతా కూడా డిసెంబర్ 25 ఆయన జన్మదినం, ఆయన జయంతి. ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతా కూడా జరుపుతున్నారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ పీబీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ఒక వినూత్నమైన గొప్ప కార్యక్రమాలని చేపడుతున్నారు. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి 26 విగ్రహాలని ప్రతి జిల్లాలో కూడా ఆవిష్కరిస్తున్నారు. ఈ యొక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా డిసెంబర్ 25వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమం రేణిగుంట మర్రిగుంట సర్కిల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీబీఎన్ మాధవ్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారు, ఇంకా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు చంద్రగిరి శాసనసభ్యులు నాని గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, సత్యవేట శాసనసభ్యులు ఆదిమూలం గారు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు, మరి సూలూరుపేట సార్ జయశ్రీ గారు, గూడూరు శాసనసభ్యులు సునీల్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమం, తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం కూడా కాళహస్తి నియోజకవర్గ కార్యక్రమం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు, ఇంకా కూడా వాజ్పేయి గారి యొక్క అభిమానులు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించిన నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వాజ్పేయి గారు ఈరోజు భారతదేశం ఒక అద్భుతమైన రోడ్డు వ్యవస్థ వచ్చిందంటే నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఒక్క వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాకనే దేశంలో ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా మారిన పరిస్థితి మనం చూశాం. మరి అవన్నీ కూడా ఆయన స్మరించుకుంటూ, మరి అదే రకంగా కొన్ని కార్యక్రమాలు ఏదైనా ఆయన టర్మ్లో పూర్తి చేయలేక మిస్ అయి ఉంటే, కొనసాగలేకపోయి ఉంటే, మరి ఈరోజు ఉన్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల దేశాన్ని అద్భుతమైన భారతదేశాన్ని ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు రోడ్డు వ్యవస్థ, అదే ఓడరేవుల వ్యవస్థ, విమాన వ్యవస్థ అన్నీ కూడా అద్భుతంగా ఈరోజు భారతదేశంలో కలుగుతూ ఉంది. అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి దానికి నిదర్శనం మనకి దుగ్గిరాజపట్నం కూడా ఓడరేవు ప్రారంభమయ్యే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ, ఎక్కడ ఓడరేవులు కావచ్చు, 6 లైన్స్ కావచ్చు, 8 లైన్స్ కావచ్చు, 12 లైన్స్ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు మనం గతంలో చూసిన ప్రభుత్వాలు ఉన్నాయి, ఏం లేదు. ఈరోజు మరి అందరం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దానికి మూలకర్త, సిద్ధాంతకర్త ఎవరు? వాజ్పేయి గారు. ఆయన ఇంత మరకు కూడా అంటుకున్న రాజకీయ జీవితాన్ని ఆయన చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఎవరికైనా కూడా మచ్చంటుతాయి, మరకలు అంటుతాయి, కానీ
ఒక్క వాజ్పేయి గారే చిన్న మరకంటుకుంటా మచ్చంటుకుంటా ఆయన రాజకీయ జీవితాన్ని దేశానికి 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మన రేణిగుంట సమీపంలో ఈరోజు ఆయన విగ్రహ రూపంలో వస్తుంటే దాన్ని మనం అందరం కూడా స్వాగతించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగే సభని విగ్రహ ఆవిష్కరణ సభ బహిరంగ సభ పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా రేణిగుంట పత్రికా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం.